హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. పౌర్ణమి పూజ అందరూ బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చేసుకున్నానండి. కాకపోతే ఈవినింగ్ చేసుకున్నాను. మార్నింగ్ ఎంత తొందరగా లేచినా అసలు పని అనేది అవ్వలేదు ఆ రోజు. సో అందుకని చెప్పేసి మార్నింగ్ ఓన్లీ ఇంట్లో పూజ చేసేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా చేసుకోవచ్చు అని చెప్పి చేసుకున్నాను అనమాట పూజ. అండ్ పౌర్ణమి రోజు 365 వత్తులు వెలిగించుకొని దీపాలు వెలిగించుకోవాలి అని అంటారు కదా. సో అందుకని చెప్పి నేను తులసి కోటని పసుపు కుంకుమతో అలంకరించుకొని దీపాలు వెలిగించడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట. అండ్ నేను ద్వాదశి రోజు తులసి వివాహం చేస్తారు కదా. సో ద్వాదశి రోజు చేసుకోలేదన్నమాట. ఆ రోజు స్వర్ణగిరికి వెళ్ళాం మేము. వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఆ టైంలో పూజ చేసే ఓపిక లేక పౌర్ణమి రోజు చేసుకుందాము అని అనుకున్నాను. అంటే ద్వాదశి రోజు వీలు పడని వాళ్ళు పౌర్ణమి రోజు కూడా చేసుకోవచ్చు అనమాట. సో అందుకని చెప్పి ఉసిరి కొమ్మ తెచ్చుకొని దాన్ని కూడా పసుపు కుంకుమతో అలంకరించుకొని కంకణాలు పసుపు కొమ్ము అన్నితో తులసి వివాహం చేసి నైవేద్యం పెట్టాను. అండ్ 365 వత్తులు కూడా నేను, మా మమ్మీ, మా బాబు వెలిగించాము. సో పీస్ఫుల్గా ప్రశాంతంగా చేసుకున్నాను. అండ్ పిండి దీపాలు ఉసిరి దీపాలు కూడా పెట్టాలంటారు కదా. సో అలా కూడా దీపారాధన చేసుకున్నాను నేను. అండ్ ఆ రోజు పౌర్ణమి కదండి. సో పౌర్ణమి రోజు లలితా పారాయణం చేస్తే చాలా మంచిది అని చెప్పారు నాకు. సో అందుకని చెప్పి నేను పూజ అంతా అయిపోయిన తర్వాత లలితా పారాయణం కూడా చేసుకున్నాను. సో దాని తర్వాత మా బాబు దివాళీ రోజు కొన్ని బాంబ్స్ తీసి దాపెట్టాను అనమాట నేను. సో అవన్నీ నేను ఇవాళ కాల్ చేసుకుంటాను మమ్మీ, ఆ రోజు నన్ను సగమే కాల్వనిచ్చావు కదా అంటే, సరే నాన్న, సో కొన్నే కాల్చు, బట్ ఇంకొన్ని పెట్టుకో, లాస్ట్ రోజు కూడా కాల్చుకోవచ్చు అని చెప్పి కొన్ని తీసి మళ్ళీ పెట్టి తనని మిగతా అవన్నీ కాల్చుకోమని చెప్పాను. ఇదండి నా కార్తీక పౌర్ణమి పూజ. హోప్ నేను అంతా మంచిగా చేసుకున్నాను అనుకుంటున్నాను. ఆ దేవుడి అనుగ్రహం నా పైన అండ్ ఈ వీడియో చూస్తున్న మీ అందరిపైన ఉండాలని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. ఈశ్వరుని ధ్యానిస్తే మన కష్టమే తొలగిపో